అదేలేండి. ఓకే. ఓకే శ్రీను గారు. థ్యాంక్ యూ అండి మాట్లాడినందుకు. సో ఇది అంటే చాలా క్లియర్‌గా ఇంకెంతకన్నా ఏం చెప్పాలి? ఆయన క్లియర్‌గా ఏం జరిగిందో చెప్పారు. ఆవిడ అలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో చెప్పారు. అక్కడ ఉంటాయి కదా! రేపటి నుంచి మళ్ళీ తిరగాలంటే ఇదిగో ఇలా చెప్తేనే అని 100 రకాలు ఉంటాయి. రావు గారు మనం చూస్తూ ఉంటాం ఊళ్ళల్లో. రజనీ గారు. సార్ ఇక్కడ ఏదైతే ఇందాక పిల్లి మాణిక్యరావు గారు చెప్పినట్టుగా రిటర్న్ వెళ్ళేటప్పుడు జరిగిన ఘటన అంటూ లేకపోతే నేను చూడలేదంటూ అది మా ట్రాక్టర్ దగ్గరే అంటే మా వెహికల్ దగ్గరే పడలేదంటూ లేకపోతే ఇంకో కార్పొరేటర్ వెహికల్ అంటూ ఇవంతా ఒక ఎవిడెంటరీ రికార్డ్ సార్. అంటే ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటాం మా లీగల్ టర్మ్ లో. ఓకే. కొన్ని ఆధారాల్ని తారుమారు చేసేస్తున్నారు. ఆధారాలను ఎవరు తారుమారు చేసేస్తారు? తప్పు చేసిన వారు తారుమారు చేసేస్తారు. అంతేగా. గతంలో సార్ మీకు గుర్తుపెట్టుకోండి, రమ్య హత్య కేసులో కూడా ఇలాగే జరిగినప్పుడు ఏదైతే లోకేష్ బాబు గారు ఆ అమ్మాయిని పరామర్శించడానికి గుంటూరు వస్తున్నప్పుడు మీరు రావడానికి వీల్లేదు, మీరు మందిదా రాకూడదు, మందలుగా రాకూడదు అంటూ ఆయన ఐదుగురిని తీసుకొని కేవలం గుంటూరులో ఉండే రమ్యను చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని 4-5 పోలీస్ స్టేషన్ లో అరగంట కూర్చోబెట్టి ఆ తర్వాత 5 నిమిషాలు అమ్మాయిని చూసి పంపించినారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రైట్ టు మూమెంట్ అనేది తొక్కి పెట్టి నార తీసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఇష్టారాజ్యంగా స్వేచ్ఛనిచ్చి ఇది ప్రజాస్వామ్యం, అతని పాదయాత్రని ఆపకూడదు, అతని పరామర్శాన్ని నిరాకరించకూడదు అంటూ చంద్రబాబు గారు ఉదార స్వభావంతో పక్క రోజు పిఎం గారి ప్రోగ్రాం ఉన్నా సరే అతన్ని నిరాకరించకుండా 100 మందితో 5 వెహికల్స్ తో పర్మిషన్ ఇచ్చినారు. వారి కొడుకు అదే గుంటూరుకు వస్తుంటే 5గురితో రావాలని చెప్పిన మీరెక్కడ? 100 మందిని ఇచ్చి 5 వెహికల్స్ లో రమ్మన్న ఆయన ఎక్కడ? అసలు వెళ్తూ జరిగిన ఘటనని వచ్చేటప్పుడు జరిగిందని మార్చేస్తుంటే జనాలు పిచ్చి వాళ్ళు అనుకున్నారా? పోలీసు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఒకటిగా రజనీ గారు మీది కాదు, మీది విశాలమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వమే కానీ చేతకాని ప్రభుత్వం కాదని మీరు చెప్తారు. ఇదిగో మరి ఇవాళ మీరు అలౌ చేసిన దానికి చూడండి ఎంత జరిగిందో. ఓ ప్రాణం పోయింది, ఇంకో 2 చచ్చిపోయారు, మళ్ళీ ఇంకో కొత్త డ్రామా మొదలు. సార్ చాలా దారుణం ఏంటంటే వారి తరపు అడ్వకేట్ గారు కూడా మాట్లాడిన మాట, మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది, అరే ఈ ప్రాణం పోకుండా ఉండేది అన్నారు. అంటే మనం మంచికి పోతే ఇంత చెడు ఎదురొచ్చిద్దా సార్? ఇందాక నేను కొండేపిలో జరిగిన ఘటన కూడా ఎందుకు చెప్పినానంటే దళితుల పట్ల చంద్రబాబు గారు అంత చిత్తశుద్ధిగా ఉంటారు, దానికి పబ్లిసిటీలో ఆయన ఎరగరండి. ఈ రోజు కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త వచ్చి ఒక 50,000 అక్కడ ఇచ్చినట్టు ఈ రోజు ఏం చెప్పుకోలేదు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టుకోలేదు, దానికి ఏం ఫ్లెక్సీలు వేయించుకోలేదు సార్. 50,000 ఇచ్చినట్టుగా ఈ రోజు పిల్లి మాణిక్యరావు గారు చెప్పారు. ఇప్పుడు కూడా ఏం చెప్పలేదు ఆయన, ఇప్పుడు కూడా నేను డబ్బులు ఇచ్చానని కూడా చెప్పలేదు. సో అది వారి బాధ్యతగా భావిస్తారు సార్, వారి బాధ్యతగా భావిస్తారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అలాగే ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నా అలాగే ఉంటారు. తమ్ముళ్ళు శృతి మించి మాట్లాడకండి, వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి, చిత్తశుద్ధిగా పనిచేయండి, ప్రజలు ఎలా ఉన్నా సరే మన పరిపాలన చిత్తశుద్ధిగా ఉండాలి అంటూ మాట్లాడే వారిలో ముఖ్యులండి. సో ఆయన గతంలో జీవో నెంబర్ 1 పెట్టి జనాలు బయటికి రాకూడదు, కనీసం ఒక కుర్చీ మీద పట్టుకొని మైకుతో మాట్లాడుతుంటే మైక్ ఆపేసి దృశ్యం కూడా మీరందరూ చూసినారు సార్. మైక్ ఆపేసి